రైతులు వ్యవసాయానికి ఎక్కువగా ఉపయోగించే అంటే భూసారం రావటానికి తరువాత మొత్తం కూడా పంట దిగుబడి ఎక్కువగా రావడానికి యూరియా మీద ఎక్కువగా ఆధారపడతారు. అయితే ఈ యూరియా వినియోగాన్ని తగ్గించాలి అనేది అయితే కేంద్ర ప్రభుత్వం రైతులకి సూచనలు చేస్తూ వస్తుంది. ఎందుకు అంటే ఈ భూసారం అనేది పెరగటం కాదు, అంటే పంట దిగుబడి పెరగటం కాదు, భూసారం ఈ యూరియా అధిక వాడకం వల్ల భూసారం తగ్గుతుంది అనేది అయితే ఇప్పుడు వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్తున్నమాట. దానికి బదులు యూరియా బదులు సేంద్రియ ఎరువులు వాడాలి అనే దాన్ని ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం ఒక కఠినమైన నిర్ణయం రైతులకి తీసుకునే అవకాశం ఉంది. ఇది ఎందుకంటే యూరియా సరఫరాలో కోత విధించడం, అంటే వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకి యూరియా సరఫరాలో కోత విధించాలని అయితే కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే దాని మీద అంటే రైతుల్ని బాధపెట్టాలని కాకుండా రైతుల్లో అవగాహన పెంచి విరివిగా యూరియా ఎక్కువ వాడుతున్న దాని మీద తగ్గించాలి అనే దాన్ని ఒక డిసిషన్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి రైతులందరూ కూడా ఈ దిశగా ఒక చురుకైన ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఒక తెలంగాణనే తీసుకున్నట్టయితే తెలంగాణలో ఈ 2022-23 అంటే గత ఏడాదిలో మొత్తం కూడా ఈ 9.05 లక్షల మెట్రిక్ టన్నుల యూరియానైతే వినియోగం చేయటం జరిగింది. అదే ఇక్కడ 23 అంటే ఈ సంవత్సరానికి వచ్చేటప్పటికి ఈ మొత్తం కూడా ఈ సంవత్సరానికి వచ్చేటప్పటికి 10.23 లక్షల టన్నుల మొత్తం యూరియాని వాడారు. అయితే ఇక్కడ గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం వానాకాలంలో వేసిన పంట దిగుబడి అంటే పంట విస్తీర్ణం అయితే తక్కువగా ఉంది. కాబట్టి అంటే పంట విస్తీర్ణం తగ్గినా సరే యూరియా వాడకం అనేది ఎక్కువగా ఉండటం అనేది ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అంటే దీన్ని బట్టి ఎక్కువ దిగుబడి రావటం కోసం అంటే దిగుబడి ఎక్కువ వస్తుంది అనే ఆతృతతో ఈ మొత్తం యూరియాని అధికంగా వినియోగించడం అనేది జరుగుతుంది. దానివల్ల మొత్తం భూసారం కోల్పోవటమే కాకుండా ప్రజల ఆరోగ్యానికి కూడా నష్టం ఉంటుంది అనేది అయితే శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకి కూడా ఒక ఉత్తర్వు జారీ చేసింది. యూరియా సరఫరాలో కోత విధిస్తాం, అందుకు మీరు రైతులని అవగాహన పెంచండి అనే సూచన అయితే చేసింది. దీనికి రాష్ట్ర వ్యవసాయ అధికారులు కానీ వీళ్ళంతా కూడా రైతుల్ని అవగాహన చేసే కార్యక్రమాలు చేపడుతున్నారు. మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం రైతుల మీద పగతో కాకుండా ప్రజారోగ్యాన్ని రైతుల శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకొని యూరియా సరఫరాలో కోత విధించాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎన్నో సంవత్సరాలుగా మీరు రాజకీయాల్లో ఉండి ఉంటారు. ఎన్నో కష్టనష్టాలు కోర్చి ప్రజల్లో నిలబడి ఉంటారు. సామాన్య ప్రజలకి కొండంత అండగా ధైర్యాన్ని ఇచ్చుంటారు. నిజమైన ప్రజానాయకుడిగా ఉండవలసిన మీరు సామాన్యుడిగానే ఉండిపోయారా? ఒక ప్రజానాయకుడిగా త్వరగా ఎదగాలనుకుంటే S4 టీవీ న్యూస్తో కలిసి నడవండి, కలిసి గెలవండి. ఆసక్తి గలవారు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9100009277. ఈమెయిల్ అడ్రస్ s4tvnews@gmail.com.